హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఎపిసోడ్. నాకు కరెక్ట్గా ఎపిసోడ్ నెంబర్ గుర్తులేదు, మేబీ 23 ఆర్ 24 అనుకుంటా. 20 అయితే కంప్లీట్ అయ్యాయి, అది గుర్తుంది. మేబీ 23. సో టైటిల్ పడి ఉంటుంది ఈ పాటికి 23 ఆర్ 24. యూ గైస్ షుడ్ నో ఇట్. అండ్ యా, కెమెరా ముందు కూర్చున్నా మీకు ఆల్రెడీ తెలుస్తుంది. నేను భయపడుతున్నా మాట్లాడడానికి, కొద్దిగా నవ్వుతున్నా. అరౌండ్ 2.5 months అవుతుంది, నియర్లీ 3 months అవుతుంది. సో ఆటోమేటిక్గా భయం వేస్తుంది. నేను ఎప్పటి నుంచో వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాను, బట్ టైం దొరకట్లేదు. కాలేజ్ టైమింగ్స్ మారిపోయినాయి. ఎప్పుడు 1:30కి స్టార్ట్ అయ్యే కాలేజ్ 10:30కి స్టార్ట్ అవుతుంది. అరౌండ్ నేను మీరు నా ఇన్స్టా ఫాలో అవుతుంటే అండ్ ఆల్సో మీరు నా ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే నేను ఇన్స్టాలో రీల్స్ కూడా సరిగ్గా పెట్టట్లేదు. అరౌండ్ 1 week అవుతుంది పెట్టి. అండ్ ఆల్సో మధ్యలో ఒకటే పెట్టాను, మళ్ళీ ఇంకో 2 days పెట్టలేదు. దానికి రీజన్ ఏంటంటే, ఒక 6 days మొత్తం ఒక ఈవెంట్ జరిగింది, ఫ్యూచర్ సమిట్ అని. సో నేను రూమ్కి వచ్చేపాటికి అరౌండ్ 2-3 అయ్యిద్ది. నేను ఎడిట్ చేసుకొని పడుకుంటే లేట్ అయిపోద్ది. అండ్ ఆల్సో రూమ్మేట్స్ ఉంటారు, అది కష్టం అయిపోద్ది. సో అందుకని ఎడిట్ చేయలేదు. నేను ఇంకా 1 week గ్యాప్ తీసుకున్నాను. అండ్ ఈ 1 weekలో నాకు థంబ్ పెయిన్ కొద్దిగా ఉంది. థంబ్ పెయిన్ ఉంది, కొద్దిగా కాదు, బాగానే ఉంది. అది ఎటు మూవ్ చేసినా పెయిన్ వస్తుంది. సో జిమ్కి కూడా వెళ్ళలేదు ఆ వీక్ అంతా. అండ్ ఆల్సో మధ్యలో నేను వచ్చిన ఒక రోజు అయితే జిమ్కి వెళ్ళాను, మిగతా రోజులు ఎప్పుడు వెళ్ళలేదు. కాస్త రెస్ట్ ఇద్దాం అనుకుందాం, బట్ ఈవెంట్లో కెమెరా పట్టుకుని తిరగడం వల్ల చెయ్యి పెయిన్ అయితే వచ్చింది. కెమెరా గ్రిప్ చేస్తాం కదా, సో అక్కడ థంబ్ పెయిన్ ఎక్కువైపోయింది ఆ ఈవెంట్స్ వల్ల. సో ఇవాళ కూడా పెయిన్ ఉంది. నేను ఆల్సో చెస్ట్ ట్రైన్ చేశాను, 2 weeks అవుతుంది. ఇవాళ మనం చెస్ట్ అండ్ షోల్డర్స్ ట్రైన్ చేయబోతున్నాం. సో దాని పెయిన్ కూడా చూడాలి ఎలా ఉంటుందో. అసలు ఆ చెస్ట్ అనేది ఇప్పుడు మూవ్మెంట్ వేస్తాం కదా, డిక్లైన్ చేస్తాను. సో థంబ్ గ్రిప్పింగ్ దగ్గర పెయిన్ వస్తుంది, చూడాలి. లెట్స్ సీ హౌ వీ కెన్ ఇట్. అండ్ ఆల్సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ నమస్తే. నా పేరు గౌతమ్, నేను ఒక 21-year-old కంటెంట్ క్రియేటర్ని. అండ్ నా వ్లాగ్స్ అన్నీ నా లైఫ్ రిలేటెడ్, నా జిమ్ రిలేటెడ్ ఉంటాయి. సో హోప్ఫుల్లీ యూ లైక్ ఇట్. సో ఎవరికైతే నా చెస్ట్ అండ్ షోల్డర్స్ వర్కౌట్ తెలీదో, యూజువల్లీ నేను చెస్ట్కి 3 sets and 3 sets, టోటల్ 6 sets కొడతాను. అండ్ ఆల్సో కమింగ్ టు షోల్డర్స్ 6 sets కొడతాను. అండ్ దీని బ్లూ ప్రింట్ చూస్తే, చెస్ట్కి నేను 2 మూమెంట్స్ చేస్తాను. ఒక మూమెంట్ వచ్చేసి ప్రెస్సింగ్ మూమెంట్. మీరు ఏమేం చేయండి, డిక్లైన్ ప్రెస్, బెంచ్ ప్రెస్, మిషన్ ప్రెస్, ఫ్లాట్ ప్రెస్, ఇంక్లైన్ ప్రెస్, ఏం చేసినా ఏదైనా ప్రెస్సింగ్ మూమెంటే. ఓవరాల్ చెస్ట్ మొత్తం టార్గెట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు యాడక్షన్ మూమెంట్, ఫ్లయింగ్. ఏదైతే ఫ్లయింగ్ మూమెంట్స్ చేస్తామో అదంతా యాడక్షన్ మూమెంట్ కిందకు వస్తుంది. సో దట్స్ ఇట్. నేను ఏదో ప్రెస్ చేస్తాను, మోస్ట్లీ డిక్లైన్ ప్రెస్ చేస్తాను. అండ్ ఆల్సో ఫ్లైస్ 3 sets చేస్తాను. పాతప్పుడు నేను ఇప్పుడు ఫార్ములా మార్చాను, సేమ్ బ్లూ ప్రింట్ ఇదే, ఫంక్షన్స్ మీద వెళ్తుంది. బట్ కమింగ్ టు ఇయర్ ఏంటంటే 3 sets చేస్తాను. బట్ స్టిల్ ఇక్కడ నేను 2 sets డిక్లైన్ ప్రెస్ చేస్తాను, 2 sets ఇంక్లైన్ మిషన్ ప్రెస్ చేస్తాను, అండ్ 2 sets ఫ్లైస్ చేస్తాను. 3 sets కాకుండా నేను దాన్ని 2 కింద డివైడ్ చేశాను. సో 6 sets అల్లే ఉంటాయి. అండ్ రొటీన్ కొద్దిగా చేంజ్ అయ్యింది, కానీ 2 sets ఇవ్వడం వల్ల మన వాల్యూమ్ అనేది పీక్ ఉంటుంది. సో దట్స్ ద రీజన్. అండ్ నెక్స్ట్ మూవింగ్ విత్ షోల్డర్స్ వర్చువల్ డంబుల్ ప్రెస్ ఉంటుంది, ఓవర్ హెడ్ ప్రెస్ది, అది 3 sets ఉంటాయి. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ఐసోలేషన్ మూమెంట్, లాటరల్ రేజెస్. నేను డబుల్ లాటరల్ చేస్తాను. ఇదివరకు మిషన్ చేసేవాడిని, బట్ డంబుల్ కంఫర్టబుల్ ఉంది హ్యాండ్స్ దగ్గర. థంబ్ పెయిన్ వచ్చినప్పటి నుంచి నేను మిషన్ గ్రిప్ సరిగా పట్టుకోలేకపోతున్నాను. డంబుల్ గ్రిప్ అనేది మనం ఎలా అయినా పట్టుకోవచ్చు, ఇలా పట్టుకోవచ్చు. మిషన్ అనేది ఇలానే పట్టుకోవాలి, ఇలా పట్టుకుంటే పెయిన్ వస్తుంది. సో మిషన్ స్కిప్ చేశాను. అండ్ డంబుల్ అలవాటు అయిపోయింది. అలాగే డంబుల్ నాకు తెలియదు, చాలామంది చాలా వేసి చెప్తారు. నాకు మాత్రం స్టాండింగ్ డంబుల్ లాటరల్ రేజెస్ అన్నిటికన్నా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను అన్నీ ట్రై చేశాను, మిషన్ ఒకటి మిగిలిపోయింది. బట్ మిషన్ కూడా ట్రై చేశాక నాకు డంబుల్ లాటరల్ చేస్తే పర్ఫెక్ట్ అనిపించింది. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలియదు. అండ్ ఆల్సో ఇవాళ కూడా నాకు హెల్త్ బాగాలేదు పాస్ట్ 2 days నుంచి, అందుకే రీల్ అయితే అప్లోడ్ చేయాలి ఇన్స్టాలో. కొద్దిగా ఫ్లూ అంటుకుంది, జ్వరము, దగ్గు, జలుబు, హెడేక్ ఉన్నాయి. బట్ స్టిల్ జిమ్కి వెళ్ళి అరౌండ్ చాలా డేస్ అవుతుంది, 10 రోజుల పైనే అవుతుంది. వెళ్ళాలి. అండ్ నన్ను పియాస్ కూడా చెక్ చేసుకోవాలి. పియాస్ కూడా మొత్తం ఫ్లాప్ అయి ఉంటాయి వాటికి. టైం వచ్చేసి 9:58, 10 అవుతుంది. పొద్దున్నే లేసాను 6 కల్లా. అండ్ చికెన్కి వెళ్ళి అక్కడ ఒక 1 hour లేట్ అయిపోయింది షాప్లో. అది తెచ్చుకునేపాటికి అరౌండ్ 1 hour అయిపోయింది. ఇప్పుడు వచ్చాను. అండ్ జిమ్కి వెళ్ళాలి, ప్రీ కూడా తాగలేదు. రెడీ అయిపోయి ప్రీ తాగేసి జిమ్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, చాలామంది మినీ మజిల్స్ని స్కిప్ చేస్తుంటారు. అది స్కిప్ చేయొద్దు నన్ను అడిగితే. అవన్నీ మనం జిమ్లో మాట్లాడదాం. నేను ఒక వర్కౌట్ చెప్తా, దాంతోపాటు డిస్కస్ చేద్దాం ఆ మినీ మజిల్స్ ఏంటో. సో రెడీ అయిపోయి ప్రీ తీసుకొని జిమ్కి అయితే వెళ్ళిపోదాం. సీ యూ ఇన్ ద జిమ్. సో నెక్స్ట్ మూవింగ్ టు ప్రీ వర్కౌట్. నీకు తెలిసిందే నేను వాడేది వ్యాథెక్స్. నేను ఇప్పుడు వ్యాథెక్స్ వాడతాను. ఇంకో ట్రై చేయలేదు కూడా, నాకు ఇది పని చేస్తుంది. అండ్ చాలామంది నెక్స్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ వచ్చేసి, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ప్రీ వర్కౌట్ ఒక స్కూప్ మొత్తం తీసుకోను. ఒక స్కూపు అరౌండ్ 70 grams ఉంటే నేను దాంట్లో 9 grams 10 grams తీసుకుంటాను. సో అది పని చేస్తుందని అడుగుతున్నారు. అది పని చేస్తుంది, డిపెండ్స్. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను.
ఫస్ట్ స్కూప్ వేసి మాట్లాడదాం. ఓకే, హాఫ్ స్కూప్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద ఎగ్జాంపుల్. సో నేను మొన్న ప్రీ వర్కౌట్ కలిపాను. నేను హాఫ్ స్కూప్ వేసాను. హాఫ్ స్కూప్ వేసి వీడియో కోసం సగం తాగి ఉన్న వర్క్స్ కంప్లీట్ చేసుకుని బ్యాగ్ సర్దుకొని జిమ్కి లీవ్ అయిపోయాను. సో నేను జిమ్కి వెళ్ళి వర్కౌట్ అంతా చేసి మళ్ళీ రూమ్కి వచ్చి రిలీజ్ అయింది ఏంటంటే ప్రీ వర్కౌట్ నేను సగం తాగాను. ఆ సగం తాగి వెళ్ళి వర్కౌట్ మాత్రం బాగా జరిగింది. ఆ రోజు బాగా చేసి వచ్చేసాను. సో ఇక్కడ ఏం జరిగింది, నేను ఫుల్ తాగి అనుకుని జిమ్కి వెళ్ళి పర్ఫామ్ చేశాను. బట్ రూమ్కి వచ్చాక నేను రిలీజ్ ఏంటంటే నేను ఫుల్ తాగల, సగమే తాగా. పైగా ఆ సగంలో పౌడర్ మొత్తం కిందే ఉంది. ఇక్కడ ఏంటంటే మన మైండ్ థాట్లో ఉంటుంది, ఏదైనా మన మైండ్ ప్రాసెసింగ్లో. నేను ఫుల్ తాగి అనుకుని నా మైండ్ నేను రియలైజ్ చేశాను. ఐ మీన్ దానికి అర్థమయ్యేలా చెప్పాను, నేను ఫుల్ తాగాను కదా, నేను వర్కౌట్ చేస్తాను. అదేమనుకుంది, నేను ఫుల్ తాగాను వర్కౌట్ చేస్తాను, పుష్ చేయగలిగా కూడా. బట్ నేను అసలు సగమే తాగాను. అది నా మైండ్కి నేను వచ్చాక రిలీజ్ అయ్యా. సో అప్పుడు అర్థమైంది ఇదంతా మైండ్ మ్యాపింగ్లా ఉంటుంది. అంటే మైండ్ చేతిలో ఉంటుంది ఇదంతా, అది అలా అర్థం చేసుకుందని. సో నేను డైలీ నియర్లీ 3 months నుంచి హాఫ్ స్కూపే తాగుతున్నాను. అండ్ ఇట్ వర్క్ ఫర్ మీ. అండ్ మీరు కూడా దాన్ని లిమిట్ చేయండి. ప్రీ వర్క్ కూడా ఎక్కువ తీసుకోవద్దు నా ఉద్దేశంలో. అండ్ దీంతోపాటు నేను హాఫ్ స్కూప్ ఆఫ్ సాల్ట్ వేస్తాను, 5 grams ఆఫ్ సాల్ట్ వెళ్తుంది నేను. ఇది ఎందుకంటే హైడ్రేషన్ కోసం. పొద్దున్నే మన బాడీ వాటర్ క్రేవ్ చేస్తుంది కాబట్టి మన సాల్ట్ వేసుకుంటే ప్రీ వర్కౌట్లో ఆ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటుంది బాడీ. సో అందుకని హైడ్రేషన్కి యూజ్ అయ్యింది, సోడియం ఎలక్ట్రోలైట్. అందుకని సో దట్స్ ఇట్. వాటర్ కలుపుకొని. సో దట్స్ ఇట్ మై ప్రీ వర్కౌట్. సో చాలామందికి బ్రౌన్ హుడీ అలవాటు అయిపోయి ఉంటుంది. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ హుడీ. సో బ్రౌన్ హుడీ నా సెంటిమెంట్ హుడీ, నాకు చాలా ఇష్టమైన హుడీ. అండ్ నేను అది 1200 పెట్టి తీసుకున్నాను. ఆ హైయెస్ట్ పెయిడ్ హుడీ నాది. బట్ ఈసారి గ్రీన్ కలర్ మారే నాకు చాలా నచ్చింది. అండ్ దానికి చిన్న చిన్న హోల్స్ పడినాయి క్లాత్ మీద. విల్ సీ హౌ మెనీ ఇయర్స్ విల్ దిస్ లాస్ట్. ఇది H&M తీసుకున్నాను, లింక్ కింద పెడతాను. అరౌండ్ 1,600 పడింది. సో తీసుకొని జిమ్కి వెళ్ళిపోయాం. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈస్, మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. నేను నా మీల్స్ ఏదైతే ఉన్నాయో బల్కింగ్ డే నుంచి అరౌండ్ ఒక 15 days నుంచి 10 days నుంచి మీల్స్ సరిగ్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈవెంట్స్ ఉన్నాయి, కుకింగ్ అవ్వట్లేదు. 3కి వస్తున్నా, స్లీప్ షెడ్యూల్ లేదు. 3ంటికి పడుకొని 11ంటికి లేచిన రోజులు ఉన్నాయి ఈ వారం మొత్తం. సో మీల్స్ సరిగ్గా కన్జ్యూమ్ చేయట్లేదు. అండ్ అదొక రీజన్ అయిపోయింది. అండ్ ఆల్సో జిమ్ కూడా వెళ్ళలేదు, ఇవాళ చెక్ చేయాలి చెప్పినట్టు. సో మెయిన్ ద బేస్ అంటే మీల్స్. ఇప్పటి వరకు నేను ఈ 6 daysలో చొక్కా లేకుండా నన్ను నేను చూసుకోలేదు. ఎందుకంటే నేను విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మా రూమ్మేట్ నన్ను చూసి, నేను బండి వేసుకుని తిరుగుతాను, బ్యాచిలర్స్ రూమ్లో బండి వేసుకుని తిరుగుతారు. సో నన్ను చూసి నువ్వు చిక్కిపోయావు, ఇది వరకు కదా మసులర్ లేవు అన్నప్పటి నుంచి నాకు కాస్త ఇన్సెక్టివ్ ఫీలింగ్ వచ్చింది. సో జిమ్లో నేను ఇంకా అంత సాహసం చేయను. ఎవరు లేనప్పుడు వాష్రూమ్లో వేస్తాను, కానీ ఎవరు ఉన్నప్పుడు దిగుబడి కాదు అలా అన్నప్పటి నుంచి. సో అలా చెప్పొద్దు ఎవరికి, కైండ్ ఆఫ్ నాకు కాస్త వియర్డ్ ఫీలింగ్ వస్తుంది అలా చెప్తుంటే. ఈ మధ్య అలా చెప్పకపోతే అట్లీస్ట్ బాగానే ఉండేవాడిని. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో మండే నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, అన్నీ చక్కగా కుక్ చేసుకుందాం. సో దట్ ఈస్ ఇట్. ప్రీ తీసుకొని జిమ్కి వెళ్ళిపోదాం. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 11:02 అయింది. నేను ఇందాక చెప్పినట్టు చిన్న మజిల్స్ ట్రైన్ చేయాలని చెప్పాను కదా, చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. మీరు నన్ను చూస్తుంటే నాకు వార్మప్లో నేను ఎక్స్టర్నల్ రొటేషన్స్ చేశాను. అది ఎందుకంటే మీ షోల్డర్ రొటేటరీ మజిల్స్కి చాలా హెల్ప్ అయ్యింది. అదొక వార్మప్ లాగా. మీరు ఇంజరీస్ ప్రివెంట్ చేయాలంటే ఇది కంపల్సరీ చేయాలి. దీంతోపాటు సెరటస్ యాంటీరియర్కి ఒక వేరియేషన్ చేశాను, లాస్ట్లో చూపిస్తాను. వర్కౌట్ అంతా అయిపోయాక ఆల్రెడీ చేస్తాను కాబట్టి. అదేం లేదు, ఇక్కడ రిబ్ కేస్ దగ్గర పైన 3 బోన్స్లో ఇలా వస్తాయి స్ట్రైట్గా, వాల్డ్రిన్ క్లాస్ వచ్చినట్టు కనిపిస్తాయి. చెస్ట్ కింద రిబ్స్ పైన కరెక్ట్గా. అది ట్రైన్ చేయడం వల్ల ఏంటంటే మీ బెంచింగ్ ప్రెస్లో పవర్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ బాడీ చూడడానికి ఓవరాల్గా ఎస్థెటిక్ ఉంటుంది. ఆ ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది కదా బాడీ కంప్లీట్ చేసినప్పుడు, ఆ ఇన్కంప్లీట్ ఫీలింగ్ రావడానికి కారణం సెరటస్ యాంటీరియర్ మెయిన్లీ.
అండ్ రేట్ డెల్ట్. ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్లో నేను చేసినప్పుడు ఏం కనిపించావు కాదు, సో అందుకని నేను చెప్తున్నాను. అండ్ ఆల్సో బ్లూ ప్రింట్ ఆల్రెడీ చెప్పాను కదా, వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు సండే కాబట్టి సాంగ్స్ లైట్గా పెట్టారు, జనాలు కొద్దిగా ఉన్నారు. అండ్ డిక్లైన్ ప్రెస్ అయితే చేద్దాం. ఈరోజు డిక్లైన్ ప్రెస్తో స్టార్ట్ చేద్దాం. డిక్లైన్ ప్రెస్ అయిపోయాక ఇంక్లైన్ మిషన్ ప్రెస్ వెళ్దాం. దాని తర్వాత ఫ్లైస్, చెస్ట్ ఇదే ఫ్లైస్ మధ్యలో షోల్డర్ డంబుల్ ప్రెస్ అండ్ ఆల్సో లాటరల్ రేజెస్ అయిపోద్ది. వర్కౌట్ కథం ఒకసేపు స్ట్రెచింగ్ చేసుకొని నేను మీకు ఆ సెట్ సండే చెప్పేస్తాను. ఈరోజు ప్లాన్ అయితే ఇది. ఏమైనా ఉంటే ఏమైనా మర్చిపోతే వర్కౌట్ మధ్యలో మాట్లాడదాం. చలో వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ సెట్ నేనైతే 25, 25, 20, 20 50 + 40 90 kgs వేసాను. అంటే యాక్చువల్గా నా పిఆర్ 130 kgsతో 8 reps వచ్చినాయి. సో అరౌండ్ ఇక్కడ ఈ జిమ్లో ట్రైన్ చేసి 1 and 2 months అవుతుంది కాబట్టి 90తో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ సీ. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 12 reps వితౌట్ 10 to 12 reps ఎక్స్పెక్ట్ చేసిన, ఫెయిల్యూర్ కాకుండా. ఫెయిల్యూర్తో ఒక 16 ట్రై చేద్దాం వస్తేమో. డిక్లైన్ మిషన్ ప్రెస్ కొట్టి నేను అరౌండ్ చాలా లేస్ అవుతుంది. విల్ సీ హౌ మెనీ వీ కెన్ గెట్. విష్ మీ లక్. 1, 2. వితౌట్ ఫెయిల్యూర్ మనకి 13 or 14 వచ్చినాయి, 12 అయినా వచ్చినాయి. విత్ ఫెయిల్యూర్ అయితే 18 వచ్చినాయి. సో వీ క్యాన్ కీప్ 10 110 యాడ్ చేయొచ్చు. 6 to 8 ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ సెట్. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పడం మర్చిపోయా. నేను డిక్లైన్ మిషన్ ప్రెస్ కొట్టేప్పుడు నా సీట్ అడ్జస్ట్మెంట్ ఏది ఉందో అది పైనుంచి 10th నెంబర్లో పెడతాను. సో నాకు పిక్స్ ఇక్కడ వరకు వస్తాయి, మరీ ఇక్కడ వెళ్దావు, నాకు షోల్డర్ పెయిన్ పడిపోద్ది. అందుకని నేను పెక్ లెవెల్ అప్పర్ పెక్ వరకు చేస్తాను, ఫైబర్ వరకు. అందుకని నేను 10లో పెట్టుకున్నా. చాలామంది పైకి పెట్టుకుంటారు, ఇలా పెడితే లోవర్ బ్యాక్ యాక్టివేట్ అయ్యింది, అప్పర్ కూడా యాక్టివేట్ అయ్యింది. సో నాకు షోల్డర్ పెయిన్ వస్తుంది కాబట్టి ఇలా పెట్టుకున్నాను నేను. దట్స్ ద రీజన్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్సో ట్రై. ఇది మీకు ఎందుకు చెప్పానంటే మీకు కూడా షోల్డర్ పెయిన్ వస్తే మీరు ట్రై చేయొచ్చు, అందుకని చెప్పాను. లెట్స్ మూవ్ విత్ సెకండ్ సెట్ 110 kgs. సో ఇది వచ్చేసి ఇంక్లైన్ మిషన్ ప్రెస్. డిక్లైన్ అయిపోయింది 2 sets. ఇప్పుడు ఇంక్లైన్ 2 sets కొడతాం. చాలామంది ఇంక్లైన్ యాక్చువల్గా ఈ పొజిషన్లో పట్టుకుంటారు. నేను వచ్చేసి ఈ పొజిషన్ ప్రిఫర్ చేస్తాను, ఈ లిఫ్టింగ్. ఎందుకంటే నాకు ఈ మిషన్కి ఏంటంటే మైనస్, ఇది మరీ వైడ్ వెళ్ళిపోద్ది, షోల్డర్ మీద ఎక్కువ వెయిట్ పడిపోద్ది, చెస్ట్ మీద పడదు. సో ఇది పెట్టుకుంటే గ్రిప్ క్లోజ్గా ఉంటుంది అండ్ చెస్ట్ యాక్టివేషన్ చాలా బాగుంది నా ప్రకారం, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో అందుకని నా పొజిషన్ ఇక్కడ కాదు, సారీ, ఈ పొజిషన్లో ఉంటుంది. సో నా గ్రిప్పింగ్ అది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ చాలా రూల్ అయింది కాబట్టి ఇది స్టార్ట్ విత్ 52 kgs. ఫస్ట్ సెట్ ఎక్స్పెక్టింగ్ 12 reps. చలో బరువు.
15 reps వచ్చినాయి. సెకండ్ సెట్ విల్ గో విత్ 67.5 kgs. ఎయిట్ reps వచ్చినాయి. 9th ఫెయిల్ అయింది. గుడ్. నెక్స్ట్ విల్ మూవ్ విత్ షోల్డర్ డంబుల్ ప్రెస్. విల్ డూ విత్ 22.5 kgs. 25 kgsతో అట్లీస్ట్ 4 to 5 reps ట్రై చేద్దాం వితౌట్ సపోర్ట్. ఇక్కడ 25 కొట్టి నేను నియర్లీ 2 months అవుతుంది. విల్ సీ హౌ మెనీ విల్ గెట్. ఏంటా షడన్ షిఫ్ట్ అని చూస్తున్నారు కదా, ఈ ఏరియా ఏదైతే ఉందో ఏరియాలో లైట్ ఆన్ చేస్తుంది. మనం ఇందాక చెస్ట్ ఏదైతే చేసామో చెస్ట్ 2 వేరియేషన్లు అక్కడ లైట్లు ఆఫ్ చేస్తున్నాయి. ఇది మెయిన్ మిడ్ ఏరియా కాబట్టి ఇక్కడ లైట్లో ఉంది, అందుకని మీకు టోటల్ షిఫ్ట్ తెలుస్తుంది డార్క్ నుంచి లైట్కి. సో విల్ గో విత్ షోల్డర్ ఓవర్ హెడ్ ప్లస్ డబుల్స్ 20 kgs ఫస్ట్ 12 reps. చలో. టెన్ టు 11 వచ్చినాయి. 12, 13 హాఫ్ రేంజ్ వెళ్ళి ఫుల్ రేంజ్ వెళ్ళలేదు. స్టిల్ ఓకే. విల్ గో విత్ 20 to 8 reps. విల్ ట్రై ఇట్. బరువు ఉందండి. ఓకే. 3, 2, 1 గో. దట్ లాస్ట్ సెట్ వాస్ క్రేజీ. నేను 7 వరకు వచ్చినాయి. 8 రాదేమో అంటే కొద్దిగా లేగానే రాదేమో అని ఫిక్స్ అయ్యాను. కానీ వస్తున్నప్పుడు వస్తుంది అనుకుంటూ దిగిపోతుంది. ఒక 1 second మైండ్ కామ్ చేసి ఇక్కడ దింపేయకుండా హోల్డ్ చేసి దాన్ని మొత్తం ప్రెస్ చేసి దింపేకండి. లక్కీలీ ఐ గాట్ 8. 9th అసలు ఎగ్జామ్ ఏం లేదు, అందుకని దింపేశాను. బట్ 8th rep ఏదైతే తెలియదో దట్ వాస్ ప్యూర్ ఆన్ మైండ్ బ్రో. అది వస్తుందని తెలుసు కూడా, అది దిగిపోతుంటే 1 second హోల్డ్ చేసి పాజ్ చేయాల, పాజ్ సెట్ కాదు హోల్డ్ చేసి అని పుష్ చేశా. బట్ ఐ డిడ్ ఇట్. ఇట్ వాస్ గ్రేట్. విల్ గో విత్ 25 kgs, 3 to 4 reps, నీట్ అండ్ క్లీన్. ఈరోజు డంబులైనా లేస్తుంది, నా శవమైన లేస్తుంది. సిక్స్త్ ట్రై చేసా, లగలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు నేను చెప్పేది జిమ్ చేసే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇప్పుడు నన్ను చూశారు, నేను ఏం చేసినా నా వెయిట్స్ తిరిగి రీరాక్ చేసి వచ్చి మాట్లాడుతున్నా, ఎడా కింద పడేయట్లా. సో జస్ట్ ఫ్రమ్ మై సైడ్, మీరు ఏ జిమ్ ఏదైనా కానివ్వండి, డంబుల్స్ ఎక్కడి నుంచి తీసారో అక్కడ రీరాక్ చేయండి. దానివల్ల నెక్స్ట్ చేసే వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆ వెయిట్లు మొయ్యలేక మోసి పెట్టి మళ్ళీ వాళ్ళ వెయిట్లు తెచ్చుకొని యాడ్ చేసుకొని కష్టం అయిపోద్ది. లేకపోతే మళ్ళీ వేరే వీడియో ఒకళ్ళు పెట్టుకుంటారు జిమ్లో. అంత ఇబ్బంది ఎందుకు? మీరు తీసిన ఎక్కడ తీసారో అక్కడ పెట్టండి చాలు. ప్లీజ్ రీరాక్ వెయిట్స్. ఇట్స్ సేయింగ్ ఫ్రమ్ మై సైడ్ అంతే. నేనే మీ ఓనర్ కాదు చెప్పడానికి, జస్ట్ సేయింగ్ అంతే. మీరు మెసేజ్ చేయండి, నేనైతే చేస్తాను. అది
మెన్షన్ ఇన్ ద కామెంట్స్, లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నేను చిక్కానా ఒక కైండ్ ఆఫ్ బట్ వీ కైండ్ ఆఫ్ షుడ్ సీ. వెయిట్ చూడలేదు ఇంకా, ఇవాళ వర్కౌట్ అయిపోయాక ఒకసారి వెయిట్ చెక్ చేసుకొని ఐ విల్ లెట్ యూ నో మై వెయిట్. దాన్ని బట్టి అసలు బాడీ కండిషన్ ఏంటో తెలిసిపోతుంది. Resisted. ఎప్పుడైనా సరే ఈ లాటరల్ రేస్ చేసినప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇవి ఉంటాయి కదా ట్రాప్స్ రాంబైస్, చాలామంది ట్రాప్స్ రాంబైస్ మూవ్ చేస్తారు, ఆటోమేటిక్గా ట్రాప్స్ ఇన్వాల్వ్ అవుతాయి, షోల్డర్ ఇన్వాల్వ్ అవ్వదు. సో ఎప్పుడైనా స్లోగా స్టడీగా షోల్డర్తో రేస్ చేయండి. ఈ పాయింట్ పెయిన్ రావాలి, మీడియల్ హెడ్ ఈ పాయింట్తో రేస్ చేయండి. అండ్ ఇందాక చెప్పినట్టు నేను ఆల్మోస్ట్ అన్ని వేసి ట్రై చేశాను లాటరల్ రేస్. నాకు కొద్దిగా అన్నిటికన్నా నచ్చింది సపోర్టెడ్ బెంచ్ బాగా నచ్చాయి డమ్ముల మీద. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు అది నేను డబ్బులు ఫస్ట్లో కొట్టాను, ఫామ్స్ అది వచ్చేది కాదు ఫస్ట్ స్టార్టింగ్లో. అప్పుడు నేను డబ్బులు కొట్టాను కాదు, సపోర్ట్ తీసుకొని కొట్టాను. ఆ తర్వాత నేను మూవ్ అయింది మిషన్ నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మూవింగ్ టు ఈ డబ్బులు చేసు వన్ మోస్ట్ ఎక్సైజ్, నాకు చాలా బాగా ఇష్టం. అన్నిటికన్నా అది చాలా బాగా పడింది. అండ్ నాకు అది బాగా ఇష్టం పర్సనలీ. నేను ఏం చెప్పినా నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. నేను చేసిన దాని ప్రకారం అయితే నాకు డబ్బులు చేస్తే చాలా బాగా ఇష్టం. అండ్ అది ట్రాప్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా కరెక్ట్గా చేస్తే మీకు ప్రెషర్ కనబడింది అండ్ అది చాలా క్లియర్గా ఉంటుంది. యూ కెన్ సీ ద పంప్ యాక్చువల్లీ. ఒక్కొక్క సెట్ కొట్టా మీడియల్ హెడ్ చాలా క్లియర్ కనిపిస్తుంది మీకు. సో అది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ మీ ఒపీనియన్ మీది. ఎప్పుడైనా కావాలంటే మీరు ట్రై చేసేవాడిని. నేను చేసేప్పుడు ఇంకా సపోర్ట్ తీసుకొని చేస్తాను. చాలామంది చేసేప్పుడు ఇట్లా ఊగిపోతారు కదా, అది ఓపెన్ ఉన్న ఇంకా సపోర్ట్ తీసుకొని కొద్దిగా లీనే స్ట్రైట్గా చేస్తాను. సో అది నాకు హెల్ప్ అయింది మూమెంటం ఆపడానికి. అప్పుడప్పుడు అలా సపోర్ట్ తీసుకొని వితౌట్ సపోర్ట్ చేస్తాను, మూమెంటం వస్తుందా రావట్లేదని. అదొక మెథడ్ మళ్ళీ మూమెంటం ఆపడానికి నాకు హెల్ప్ అయింది. సో అండ్ ఆల్సో నేను షోల్డర్ రోజు చాలామంది రేటర్స్ కొడతారు, నేను రేటర్స్ బ్యాక్ డే రోజు కొడతాను. ఆల్రెడీ చెప్పినట్టే నాకు బ్యాక్ చేసినప్పుడు రేటర్స్ ఇన్వాల్వ్మెంట్ బాగా తెలుస్తుంది, అందుకని నేను బ్యాక్ డే రోజు కొడతాను. షోల్డర్ ఈ రెండే కొడతాను అండ్ చెస్ట్ రెండే కొడతాను. కానీ త్రీ కొడతాను, 2 sets. ప్రెసింగ్ షోల్డర్ రెండే కొడతాను, అంతకుమించి కొడతాను. సో దోస్ ఆర్ మై థింగ్స్. కేబుల్ క్రంచెస్ కొట్టాను, ఫెయిల్యూర్తో కొట్టాను. 18 reps 20 reps వచ్చినాయి, కౌంట్ చేయలేదు. అండ్ నేను ఇది సీరియస్గా చెప్తున్నాను వినండి. ఇప్పుడు నేను వ్లాగ్స్ చేయడం ఆపేసి అరౌండ్ 2.5 నియర్లీ 3 months అవుతుంది. నాకు మళ్ళీ ఇక్కడికి వచ్చి అరౌండ్ 10 days అవుతుంది. 10 days నుంచి స్టార్ట్ చేద్దాం అని చేయట్లా. ఎందుకు ఒకసారి కెమెరా పెట్టి తీసాలనే భయం వేసింది స్టార్ట్ చేయాలంటే, జిమ్లో జనాలు ఎలా చూస్తారని. బట్ నేను ఓవర్కమ్ చేసి స్టార్ట్ చేసి వ్లాగ్ ఇవాళ రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు చేయాలనిపిస్తుంది కాబట్టి. ఇలా నేను భయపడుతూ ఉంటే నాకు నచ్చి నేను చేయలేను. సరే ఇదివరకు చేసా, గ్యాప్ వచ్చింది,
దాన్ని ఏమంటారు, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయింది. ఇప్పుడు ఫిజిక్ కూడా అలా కనిపించట్లా. కొద్దిగా ఈ 10 days నుంచి డర్టీ ఫుడ్ తిన్నాను, ఫిజిక్ కొద్దిగా షేప్స్ దెబ్బేసింది ఆటోమేటిక్గా. సో భయం వేసింది బనీని తీసేయాలండి. బట్ నేను బనీని తీసి చేసా, ఎవరున్నా లేకపోయినా నా పని నేను చేసుకుంటున్నా. మధ్యలో ఒక అతను వచ్చి మాట్లాడారు, బట్ స్టిల్ బాగా మాట్లాడారు. సో లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీకు నచ్చితే మీరు చేయండి, అది మీ లైఫ్. పక్కన చేయమనుకుంటారో మనకు అనవసరం. నేను ఆల్రెడీ చెప్పింది ఇది మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. దాన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు నేను ఇది రికార్డ్ చేసి మీకు వదులుతున్నా. గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఒక అప్డేట్ మాత్రమే. ఇన్ని రోజులు వ్లాగ్ ఎందుకు పెట్టలేదు, ఇవాళ నేను చెస్ట్ అండ్ షోల్డర్స్ ట్రైన్ చేశాను, ఒక అప్డేట్ మాత్రమే. నెక్స్ట్ టైం నుంచి విల్ బీ బ్యాక్ విత్ ప్రాపర్ లాంగ్ వీడియోస్ ఆఫ్ వ్లాగింగ్. ఇది జస్ట్ అరౌండ్ 50 minutes వస్తుందేమో. నా వ్లాగ్స్ ఒక్కొక్కటి అరౌండ్ 20 to 30 minutes ఉంటాయి. విల్ బీ బ్యాక్. గుర్తుపెట్టుకోండి, ఫామ్ చెక్ చేసుకున్నాం.